మీ లుక్ చూస్తుంటే 'ధ్రువ' సినిమాలో రామ్ చరణ్ గుర్తొస్తుంది నాకు. ఆహ్, ఈ ఈవెన్ టీమ్ కూడా సేమ్ టీమ్. నవదీప్ గారు కావచ్చు, అలీ కావచ్చు. సో మీరు ఇప్పుడంటే రామ్ చరణ్ గారు పాన్ ఇండియా స్టార్ అయ్యారు కాబట్టి 'ధ్రువ 2లో మిమ్మల్ని చూసే అవకాశం ఉందా హీరోగా? నేను ఎందుకు చేస్తానండి ధ్రువ 2. చరణ్ ఒకవేళ చరణ్ సినిమా అది చరణ్ చాలా పెద్ద హిట్ సినిమా. చరణ్ని చాలా చాలా ఫస్ట్ టైం చాలా కొత్తగా చూసిన సినిమా అది ధ్రువ. కానీ ఇందాక మీరు చెప్పినట్టు నవదీప్ గుడ్ లక్ చాము అనుకున్నాం ధ్రువకి. ఈ సినిమా కూడా మాకు అదే అవుతుంది. నిజంగా మా ఫ్యామిలీలో చాలా మందికి బాగా క్లోజ్ తను. మా అందరికీ బాగా మిత్రుడు. అండ్ వెరీ హ్యాపీ టు వర్క్ విత్ హిమ్. అండ్ నేను ఎందుకు చేస్తాను సినిమా, అది అన్నయ్య చేస్తాడు. నవదీప్ ఆ సినిమాలో లేవు కదా నువ్వు. వన్ మోర్ క్వశ్చన్. చిరంజీవి గారికి జెట్ ఫ్లైట్ ఉంది పర్సనల్గా. సో మీరు ఆ జెట్ ఫ్లైట్ ఎప్పుడైనా ఎక్కడం జరిగిందా? ఒకవేళ ఎక్కితే ఎప్పుడైనా డ్రైవ్ చేయాలనుకున్నారా? మీకెవరు చెప్పారండి? మీరు చూసారా? అంటే మీరు చూసుండొచ్చేమో కానీ నాకైతే కనపడలేదు ఎప్పుడు. ఐ డోంట్ నో. మీరు చెప్పింది నాకు అసలు అర్థం కాలేదు. లేదా నాకు తెలిసి లేదు. వరుణ్ హాయ్ అండి. హలో. హాయ్. ఇది చాలా అంటే దేశభక్తితో కూడిన సినిమా కదా. సో వ్యాలంటైన్ అనే టైటిల్ పెట్టడం వెనుక ఉద్దేశం ఏంటండి? వాట్ ఈస్ ద మోటో కీపింగ్ ద వ్యాలంటైన్? అంటే ఫిబ్రవరి అంటే ఇక్కడ మీరు అందరికీ 14th Feb అన్న వెంటనే అమ్మాయి గ్రీటింగ్ కార్డు కొనాలి, బయటకు వెళ్ళాలి, పార్కులు తిరగాలి, థియేటర్కి రావాలని ఉంటుంది బాస్. అప్పుడప్పుడు వ్యాలంటైన్ అంటే మన దేశం కూడా, మన దేశం మీద ఉండే ప్రేమ కూడా వ్యాలంటైన్. మా సినిమాలో ఈ వ్యాలంటైన్ అనేది దేశం మీద ఉండే ప్రేమ. అండ్ మీకు చెప్పినట్టు ఈ సినిమా ఏదైతే ఈవెంట్స్ మీద మేము ఆధారంగా ఈ సినిమా చేసామో, ఆ పుల్వామా అటాక్ అనేది 14th February 2019లో అయిందనమాట. సో అది ఆ రోజు వ్యాలంటైన్స్ డే, దాన్ని బ్లాక్ డేగా ప్రకటించారు. సో ఆ ఇన్సిడెంట్కి ఏదైతే ఆన్సర్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఆ మిలిటెంట్ ఆర్గనైజేషన్స్కి ఇచ్చిందో, ఆ ఆపరేషన్కి ఆబ్వియస్లీ ఒక పేరు పెట్టుకుంటారు. సో ఈ ఆపరేషన్ వ్యాలంటైన్ అనేది ఆ పుల్వామా అటాక్ చేసిన మిలిటెంట్స్కి మేము ఇచ్చే రిటర్న్ గిఫ్ట్. పెళ్లి తర్వాత వస్తున్న సినిమా ఎలాంటి ఫీలింగ్ ఉందండి? పెళ్ళికి సినిమాకి సంబంధం ఏముందండి? అంటే జీవితంలో ఒక పార్ట్నర్ వచ్చినప్పుడు మంచి జరుగుతుందని అంటుంటారు కదా. అంటే తన లైఫ్లోకి వచ్చినప్పటి నుంచి మంచి జరిగిందండి. ఇప్పుడు కొత్తగా ఏం లేదు. వరుణ్ గారు. ఓకే. వరుణ్ గారు, హాయ్. This is Anjali from TFPC. Hi. So I have two questions. So first one is Operation Valentine, and for promising on the trailer. First thing ఏంటంటే మీకు ఈ మూవీలో ద మోస్ట్ మెమరబుల్ మూమెంట్ ఏంటి? అంటే సో మెనీ మూమెంట్స్ ఆర్ దేర్ ఉంటాయి, బట్ ఎక్కువగా రైట్. అంటే ఈ సినిమాలో మేము ఒక రియల్ ఎయిర్ బేస్లో షూట్ చేసాం అని దాకా చెప్పడం జరిగింది. ఒక 40 days గ్వాలియర్ ఎయిర్ బేస్లో ఒక 40 days విత్ 200 people, ఒక 150 crew, ఒక 70 యాక్టర్స్తో షూట్ చేయడం జరిగింది అక్కడ. అంటే నిజంగా అక్కడ లోపలికి వెళ్ళిన ప్రతి సెకండ్, ప్రతి మినిట్, ప్రతి గంట మేము చాలా 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 ఎంజాయ్ చేసాం. అందరూ ఇక్కడ కూర్చున్న అందరం అక్కడికి వెళ్ళాం. అండ్ అది చాలా చాలా మెమరబుల్ టైం. అలాంటి అవకాశం అందరికి దొరకదు. ఇలాంటి సినిమా చేయడం వల్ల అలాంటి అవకాశం మాకు దొరికినందుకు నేను చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాం. ఓకే. అండ్ వన్ మోర్ క్వశ్చన్. సో మల్టీ స్టార్ అంటే ఎవ్రీ వన్ వెయిటింగ్. సో అలా మెగా ఫ్యామిలీతో పాటు విత్ యూ ఒక మూవీ రావాలంటే ఎవరితో వస్తుందని మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చు? చాలా మంది. ఓకే. సో వాట్ కైండ్ ఆఫ్ అ మూవీ, వాట్ జానర్ చేయాలనుకుంటారు? అంటే మా ఫ్యామిలీలో మా పెద్దోళ్ళు చరణ్, బన్నీ అన్న, కళ్యాణ్ బాబాయ్, చిరంజీవి గారు, వాళ్ళు చేయిందంటూ ఏది లేదు. సో వాళ్ళు ఏదంటే వాళ్ళతో ఇంత చిన్న క్యారెక్టర్ దొరికినా చేస్తాను నేను. ఒకవేళ యాంటాగనిస్ట్ వస్తే, విలన్ క్యారెక్టర్ చేయాల్సి వస్తే ఎవరికి చేస్తారు? నాకు తెలిసి మా బాబాయ్ వాళ్ళతో విలన్ క్యారెక్టర్ చేస్తే తంతారు. అంటే అది ఊహలో కూడా రాదు. బట్ యాక్టర్గా అంటే ఆయన పక్కన స్క్రీన్ షేర్ చేయాలనే ఆశ 100% నాకు ఉంది. ఓకే, థ్యాంక్ యూ అండ్ కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్.